దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? ప్రొద్దున లేచారా? ఉదయకాల ప్రార్థన ధ్యానం మీ అందరి కోసం మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 9 రెగ్యులర్గా మీ కొరకు వస్తున్న చక్కటి ఆత్మీయ కార్యక్రమం. క్రైస్తవులు బలపరచబడాలి అంటే వాక్యం, ప్రార్థన. దేవుని పిల్లలకి ఏం కావాలండి? ఉదయకాల ప్రార్థన, వాక్యము. ఇది ఉంటేనే కదా. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, మనం నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుంది, దాన్ని ఎరువేస్తే ఇంకా కొంచెం ఫలిస్తుంది. అట్లనే ప్రార్థన, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఉపదేశం, ఉపవాసం ఇవన్నీ క్రైస్తవ సంఘానికి పునాది. అందుకే దేవునితో మీరు ఉండాలి, దేవునితో నడవాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ప్రియులుగా ఉండాలి, దేవుని ప్రేమించాలి, దేవుని మాటకు చొప్పు నడవాలి. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడని ధైర్యం చెప్పడానికి ఈ మాటలు. ఉదయకాలం అందరూ కూడా దేవుని మాట వినండి. ఎవరైనా రక్షణ లేక ఇంకా మీకు మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇచ్చే ప్రేమ కలిగిన దేవుడు మీ దేవుడై ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం. అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా మోషే తిట్టిన, యెహోవా బాహుబలం తక్కువైంది, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. ఇప్పుడు చూచెదవు. దేవుని మాట నీ ఎడల, నా ఎడల. చూడండి, నా బాహుబలం ఏమైనా తక్కువ ఉందా మోషే? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నువ్వు చూస్తావు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంకా నెరవేరలేదు, ఇంకేం జరగలేదు అనుకుంటున్నారా? బాహుబలం నీ కుటుంబం పట్ల, నీ పట్ల, నీ జీవితం పట్ల దేవుని బాహుబలం. నా బాహుబలం ఎట్టిదో, నా మాట నెరవేరునో లేదో నువ్వు చూడబోతున్నావు కదండి. ఈరోజు ఎంత బలమైన మాట అది, నీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట. అందుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా మాట నెరవేర్పు, నా బాహుబలం నీకు చూపేది. నా మాట నెరవేర్చడం అదంటే ఆయనే. ఆయన తప్ప ఎవరు చేయలేరు ఆ మాట. కాబట్టి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని, నా బాహుబలం నీ పట్ల నెరవేరును, ఎలా నెరవేరునో నువ్వు చూచెదవు. నా బాహుబలం నీ పట్ల ఎలా నెరవేరునో నీవు చూచెదవు. ఈరోజు వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేసి, ఇది నా కొరకే నమ్మండి, రిసీవ్ చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు ఆ కృపను మీకు చూపుతాడు. అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ప్రతి బిడ్డని రక్షించి, దీవించి, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం, జీవితంలో కోల్పోయినవన్నీ వారు పొందుకున్నట్టు కృపయండి. పడిపోయిన వారు లేపండి, రోగ్రస్తులను స్వస్థపరచండి, వ్యాధులు ఉన్న వారిని విడిపించండి, అప్పులు ఉన్న వారిని విడిపించండి, మానసిక ఒత్తిడిని విడిపించండి, కోర్టు కేసు నుంచి విడిపించండి, ఇతర బంధకములన్నీ తెంచి నీ సహాయం దయచేయండి. ప్రొటెక్షన్, భద్రత, క్షేమం దేవుని పిల్లలకి, సేవకులకి, సంఘాలకి, వారి కుటుంబాలకు దయచేయండి. మా భారతదేశానికి సమాధానం, రక్షణ, క్షేమము, కృప, కాపుదలు మీరు దయచేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కూడా వారు ఏ కష్టంలో ఉన్నా విడిపించి నీ సహాయం వారికి దయచేయండి. మ్యారేజ్ డే కుటుంబం దీవించబడి గొప్ప కార్యం, బర్త్డే బిడ్డలు దీవించబడి గొప్ప కార్యం. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో నీ మాట నెరవేరునుగా, కానీ వారిని దీవిస్తూ శుభములను పలుకుతూ మీ సన్నిధి తోడుగా ఉంచమని, ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి, దేవుని స్తుతించండి. ప్రత్యేకంగా 21, 22, 23, 24 కడప CSI గ్రౌండ్స్లో మీటింగ్స్ అండి. ప్రార్థించండి. మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ప్రామిస్ ల్యాండ్లో గుడ్ ఫ్రైడే పొద్దున్న 10 నుంచి 1 గంట, ఈవినింగ్ సాటర్డే మార్నింగ్, ఈవినింగ్ సండే ఈస్టర్ ఆరాధనలు 3. బెల్లంపల్లిలో గుడ్ ఫ్రైడే సర్వీస్ పొద్దున్న 7 నుంచి 9 సాయంత్రం కూడా ఉంటుంది. అదేవిధంగా శనివారం ప్రొద్దుట, సాయంత్రం, ఆదివారం. కాబట్టి మనందరం ప్రార్థనాపూర్వకంగా పాల్పొందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.